నడిచింది అందరికీ తెలుసు. పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితది. సార్కి ఒకటే నా విన్నపం, ఈ జనగామ పోరాటాల గడ్డ తుది మొదటి పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నక్సలైట్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తొలి దశ మలి దశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం. మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్దిపేటకే ఆనుకొని ఇదంతా కూడా మీ వెంట నడిచింది. ఒక్కటే సార్, ఎట్లయితే జనగామ చేర్యాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మీరు ఇంతకుముందున్న సిద్దిపేటలో, మీరు ఇప్పుడుంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటుంది. మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరు కూడా ఒదిగి ఉంటారు. భౌగోళికంగా కానీ మానసికంగా కానీ మీరు ఇలా నన్ను పంపించిన నేను కూడా మీ అందరికీ ఒదిగి ఉంటాం. మా విన్నపం ఏంటంటే ఇక్కడికి కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు, అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా, తపాస్పల్లి ద్వారా, బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో, చెక్ డ్యాములు కావాలనో, మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్తో పాటు ఒక నర్సింగ్ కాలేజు, పారామెడికల్ కోర్సెస్ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. జనగామలో నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరు కూడా నేను వాగ్దానం చేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరుని జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్. జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, ఒక డీసీపీ ఆఫీసు, అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం, కళాభవనం కావాల్సి ఉన్నది సార్. అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో, చేర్యాలలో, అదేవిధంగా నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్. అదేవిధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ, ఆలేరు కానీ, తిరుమలగిరి కానీ, చేర్యాల కానీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్. వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని. ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు చెప్పారు, హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది. హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది. ఇక్కడనే చింతపలకాయలు, సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్. కాబట్టి వీటన్నిటికి కావాల్సి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పాల్సిందిగా వీరందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్, విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు చేర్యాలంటే మీకు చాలామంది దోస్తులు ఉంటారు సార్. చేర్యాలంటే 24 మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్. ఈనాడున్న చేర్యాలలో చాలామంది అగ్రికల్చర్ పనులు ఉంటే గజ్వేలు పోతున్నారు, రెవెన్యూ పనులు ఉంటే సిద్దిపేట పోతున్నారు, ఎలక్ట్రిసిటీ పని ఉంటే హుస్నాబాద్ పోతున్నారు. కాబట్టి మా మీద దయ తెలిసి, అది చిన్న యూనిట్ అయినా 4 మండలాలు ఉన్నాయి కాబట్టి దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి ఈ 4టిని కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంకా చిన్నవి కొన్ని ఉన్నాయి సార్. చేర్యాల ఫైర్ స్టేషన్ కానీ, మినీ స్టేడియం కానీ, పట్టణాభివృద్ధి కానీ, చేర్యాల పెద్ద చెరువు కానీ, కొమరవెల్లి మల్లన్న చెరువు కానీ, మీకు అవన్నీ చిన్న విషయాలు. ఒక్కటే మాట చెప్తాను సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగేం తెలియదు, సత్తుపల్లి బాగేం తెలియదు.